నమస్తే వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎర్ర జెండా రెపరెపలు, మేడే వేడుకల్లో కార్మిక సంఘ ప్రతినిధులు. అభివృద్ధి పనులు ప్రారంభించిన సుడా చైర్మన్, రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. డంపింగ్ యార్డుపై రోడ్డెక్కిన బాధితులు, తొలగించాలని రాస్తారోకో. 10th ఫలితాల్లో ప్రైవేటు స్కూళ్ల హవా, ప్రతిభా విద్యార్థులకు అభ్యంతర వెల్లువ. బులెటిన్ కి తిరిగి స్వాగతం. పల్లె పట్టణాల్లో ఎర్ర జెండా రెపరెపలాడింది. మేడే వేడుకల సందర్భంగా కార్మిక ఉద్యోగ వర్గాలు సంబరాలు జరుపుకున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు ఎర్ర జెండా ఆవిష్కరించి చికాగో పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు. హమాలి, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్, గ్రామ పంచాయతీ, మెడికల్ అండ్ హెల్త్, ఇతర రంగాల్లోని కార్మిక సంఘాల ప్రతినిధులు ఎర్ర జెండాను ఆవిష్కరించి మేడే వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని కోతిరాంపూర్ సిపిఎం పార్టీ కార్యాలయం ఎదుట 139వ మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. హక్కుల సాధనకై, అణచివేత, నిర్బంధం, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా, అసమానతలు లేని నవ సమాజానికై మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను కార్మిక వర్గం తిప్పికొట్టారన్నారు. దేశంలో మతోన్మాదం తీవ్రంగా ప్రబలుతోందని, ఇది ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణం వెంకటరెడ్డి, గుడికొందుల సత్యం, భీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు నరేష్ పటేల్, జిల్లా నాయకులు గజ్జల శ్రీకాంత్, కాల్వ సురేష్, నరేష్, శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు. 4 కోట్లను తీసుకొచ్చినటువంటి ఈ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అనేక దఫాలుగా ఈ దేశంలో కార్మిక వర్గం ఐక్యమవుతూ ముందుకు పోతున్న సందర్భంలో మరింత పదునైనటువంటి పోరాటాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కార్మిక వర్గ పోరాటాలకు సిపిఎం పార్టీ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మొత్తం మీద కార్మిక వర్గం మీద దాడులు చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చే విధంగా వాళ్ళ నిర్ణయాలు కూడా ఉంటున్నాయి. ఈ రోజు తీసుకొచ్చినటువంటి ఏవైతే 2020 చట్టాలు ఏవైతే ఉన్నాయో, 22 చట్టం మొత్తం కూడా అది కార్మిక వర్గానికి వ్యతిరేకమైనది. ఆ రకంగా కార్మికులు ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కూడా కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కరీంనగర్ జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామాన పని ప్రదేశాల్లో జెండాలు ఆవిష్కరించారు. జిల్లాలోని రైస్ మిల్లులు, గ్రానైట్ ఇండస్ట్రీ, హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ, శాతవాహన యూనివర్సిటీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ, హమాలి, ఆశా, భవన నిర్మాణం, రవాణా రంగ కార్మికులు మేడే కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ముకుందలాల్ మిశ్రా భవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్ మాట్లాడుతూ 2020 నుంచి 23 వరకు యాజమాన్యాల లాభాల వాటా 38% నుంచి 51% పెరిగిందని, కార్మికుల జీతాల వాటా 18% నుంచి 15% తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్మికుల పట్ల కుట్రపూరిత వైఖరి అవలంబిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మే 20న దేశభక్త సార్వత్రికతను జిల్లాలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జనగాం రాజమల్లు, శ్రీనివాస్, నాయకులు మడిపల్లి మహేందర్, ముల్కల శ్రీనివాస్, గుమ్మడి మహేందర్, రాగులు తిరుపతి, కబంపల్లి రవి, కాంపల్లి పోచయ్య పాల్గొన్నారు. మేడే పురస్కరించుకుని కరీంనగర్ లేబర్ అడ్డా ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం, చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాడాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు గాజుల సతీష్, దాసరి తిరుపతి, తోట రవి, బిల్డింగ్ వర్కర్స్ లేబర్ అడ్డా వద్ద అధ్యక్ష కార్యదర్శులు మల్లారెడ్డి, జగదీష్, లింగారెడ్డి, సిఐటియు నాయకులు రాజయ్య, కొత్త మహేందర్, కాసిరవి, పెంచాల రవి, మల్లేష్, చేతన్, రాజేష్, రాపల్లి పాల్గొన్నారు. కార్మికుల పక్షాన సిఐటియు నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా గత పాలకులు, ప్రస్తుత పాలకులు అవలంబిస్తూ ఉన్నారు. గతంలో బ్రిటిష్ పాలకులు కార్మికుల శ్రమను దోసుకొని కార్మికుల మీద అనేక పన్నులు వసూలు చేస్తే, నేడు బీజేపీ ప్రభుత్వం కూడా కార్మికుల యొక్క శ్రమను దోసుకొని కార్మికుల హక్కులను హరించే విధంగా నూతనంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉంది. కొత్తగా చట్టాలు తీసుకొచ్చింది. ఆ రైతుల స్ఫూర్తితో కూడా ఇప్పుడు కార్మిక హక్కులకు హరించే విధంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను కూడా రద్దయ్యేంత వరకు కూడా కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా 20 తారీఖున జరిగేటువంటి సమ్మెలో కార్మిక లోకం అందరూ పాల్గొని ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కూడా కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
నగరంలోని బొమ్మనకల్లో మేడే వేడుకలు జరిగాయి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాలువ నరసయ్య యాదవ్ చిత్రపటం వద్ద ఎర్ర జెండా ఎగురవేసి అమరులకు నివాళులర్పించారు నాయకులు. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు పైడిపల్లి రాజుతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురుమల శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మికుల హక్కులు హరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొమ్మనకల్ సిపిఐ గ్రామ కార్యదర్శి కాల్వ శ్రీనివాస్ యాదవ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు, పిఎస్సిఎస్ మాజీ వైస్ చైర్మన్ బీరమాంజనేయులు, హమాలి నాయకులు మేకల చంద్రయ్య, రాయమల్లు, పాసం మోహన్, గాలిపల్లి సుధాకర్, మాదరవేణి సంపత్ పాల్గొన్నారు. ముఖ్యంగా మేడే సందర్భంగా కార్మికులందరూ ఐక్యతగా ఉండి కార్మికులు ముందుకు పోవడానికి ఐక్యత పాటిస్తున్న బాగుంటుంది ఒక ఆలోచనతోటి ఆ రోజు నాడు 1920లో ఎన్నో కష్టపడి ఎన్నో ఎదుర్కొని సమస్యలు గిట్ట అధిగమించి ఆ రోజు సాధించిన ఈ కార్మికుల దినోత్సవం ప్రపంచంలోనే 160 దేశాలలో ఈ మేడే జరుపుకుంటూ ఉంటారు. అటువంటి మేడను మనం ఘనంగా జరుపుకుంటూ ఈ సెలవు దినంగా కూడా ఆ రోజు జాతీయంగా ప్రకటించడం జరిగింది. అటువంటి కార్మిక దినోత్సవాన్ని మనం రాబోయే తరంలో కూడా ముందు భవిష్యత్తు తరాలకు కూడా దీన్ని వివరించి చెప్పుకుంటూ ఐక్యతగా ఉండి కార్మికులు ఒక నిరుత్సాహపడకుండా ఉత్సాహం ఉండే విధంగా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి తరుణంలో ఆనాటి ఉన్నటువంటి పోలీసులు కాల్పులు జరపడంతో ఆ రహదారులన్నీ రక్తంతో ఎరిపెక్కిపోయినాయి. ఆ రక్తంతో ఎరిగిపెక్కిపోయినటువంటి దాంట్లో ఒక కార్మికుడు తన భుజం మీద ఉన్నటువంటి తువాలను అందులోకి వెళ్ళి తీసి ఎత్తడం ద్వారా ఆ రోజు అది ఎర్ర జెండాగా మారింది. ఎర్ర జెండా అనేది ఎవరు పుట్టించింది కాదు, అది కార్మికుల రక్తం నుంచి పుట్టినటువంటి జెండా. ఈ యొక్క ఎర్ర జెండా స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరం పనిచేయాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో మేడేకు సెలవు దినంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో మేడే వేడుకలు జరిగే సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి మాట్లాడుతూ పొలంపల్లి, మొగిలిపాలెం, పార్లపల్లి, మల్లాపూర్, ఇంద్రనగర్, తిమ్మాపూర్, నుస్తుల్లాపూర్, నల్గొండ గ్రామాల్లో జెండాను ఆవిష్కరించారు. మొగిలిపాలెంలో పొనగంటి కేదార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. మర్లపల్లి గ్రామంలో హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీలో పిట్టల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, ఏఐటీసీ నాయకులు శ్రీనివాస్, సిపిఐ సీనియర్ నాయకులు మర్రి కొమరయ్య, సాయిలు తిరుపతి, సారంగపాణి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కదంబాపూర్ రోడ్డు క్రాసింగ్ వద్ద ఏఐటీయూసీ నాయకులు గోస్కుల సదయ్య ఆధ్వర్యంలో మేడే వేడుకలు జరిగాయి. ఎర్ర జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్మికులకు చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. గోస్కుల సదయ్య హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. మా అమ్మాయి కార్మికులు, మహిళా కార్మికులు అంతా కలిసి మా అమ్మాయి సంఘం ఆఫీస్ దగ్గర క్రాస్ రోడ్ దగ్గర మరి 139వ మేడే సందర్భంగా ఇలా జెండెత్తి మరి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరి ఇలా మాకు ఒక మేడే అంటే ఒక పండుగ లాంటి రోజు. మరి ఈ రోజు మరి మేము అందరం కలిసి మా మహిళా కార్మికులకు, సోదరమణులకు వాళ్ళకు బట్టలు పెట్టడం, చీరలు పెట్టడం జరిగింది. మా అమ్మాయి కార్మికులకు అందరికీ బట్టలు పెట్టి తువాలు కప్పడం జరిగింది. మరి ఇటువంటి పండుగ ఒక పండుగ కాదు, ప్రతి సంవత్సరం ఇటువంటి పండుగ ఘనంగా చేసుకోవాలని మరి అందరినీ కోరుకుంటాము. కరీంనగర్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగరంలోని 35వ డివిజన్ మహిళా సమాఖ్య భవనం 2వ అంతస్తు నిర్మాణానికి మాజీ కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని పలు డివిజన్లలో సుడా నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం ఇతర నిధులతో నగరంలో పెండింగ్ పనులు పూర్తికి తన వంతు తోడ్పాటు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, సరళ ప్రసాద్, పిట్టల శ్రీనివాస్, డిఈ రాజేంద్ర ప్రసాద్, ఏఈ సతీష్, మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఆర్పి విజయ, కాలనీ వాసులు పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ బుచ్చిరెడ్డి గారు మరి ఇది ఎట్టి పరిశ్రమ కావాలని అన్నప్పుడు తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో నిధులు కేటాయించి టెండర్ వెలవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఈ మహిళా సమైక్య భవనాన్ని మరి పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతాం. గతంలో కింద ఫస్ట్ ఫ్లోర్ పూర్తి చేయడానికి, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేయడానికి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో వీళ్ళకు మరి మీటింగ్స్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీన్ని కేటాయించడం జరిగింది. నగరంలో చాలా ప్రాంతాల్లో సుడా నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సుడా పరిధిలోని గ్రామాలలో కూడా చేస్తూ ఉన్నాం. ఎంత వీలైతే అంత అభివృద్ధికి సంబంధించి మరి వేసవి కాలంలో సాధ్యమైనంత ఎక్కువ పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి
పూర్తి స్థాయిలో మరి అందరికీ ప్రజలకు ఇబ్బందులు ఎక్కడున్నా తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో సుడాతో పాటు మిగతా అన్ని నిధులు కూడా తీసుకొచ్చి అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మరి రాజీ పడకుండా ముందుకెళ్తామని చెప్పి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేడే సందర్భంగా బీఆర్టీయూ ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించిన గంగుల 21వ డివిజన్ లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. 12వ డివిజన్ భగత్ నగర్, శాంతినగర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. నగరంలో పలు డివిజన్లలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు ఈ కార్మికుడే విజయైన దేవుడుగా భావించినారు. కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిండు. అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చే విధంగా ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. మీ కార్మికులకు కూడా జీతాలు పెంచిన ఘనత కూడా ఆ రోజు కేసీఆర్ గారే జీతాలు పెంచింది. ఇప్పటికే సమస్యల విలయంలో చూస్తున్నది. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పథకాలు ముందుకుపోతే ఈ సంవత్సరం లోపలనే కాబట్టి నేనేమన్నా మన కార్మికుల సమస్యలు కార్మికులకు పెద్ద గోయలకు టైట్లేదు. రేపు ఎల్లుండో డిఫరెంట్ తయారు చేసుకొని అమిత్ షాకి ఇస్తాము. ఇచ్చి డెఫినెట్గా మనం సాల్వ్ అయ్యేదాకా గంగుల కమలాకర్ నగరంలోని 21వ డివిజన్ లో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జింగిలి సాగర్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గంగుల. సుమారు 1,23,00,000 మున్సిపల్ సాధారణ నిధులతో ఈ పనులు చేపట్టారు. అభివృద్ధి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక డివిజన్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంగుల కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, 21వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జింగిలి సాగర్, మాజీ కార్పొరేటర్ పాల్గొన్నారు. కరీంనగర్ కోతిరాంపూర్ శివార్లోని డంపింగ్ యార్డ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమం ఉధృతమైంది. నగరంలో మరోసారి భారీగా ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు పలు కాలనీ వాసులు. అలకాపురి కాలనీ వాసులు ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా వచ్చి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్ ను తక్షణమే ఇక్కడి నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో ఆటోనగర్ డంపింగ్ యార్డుల వల్ల గత 20 సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. డంప్ యార్డు వల్ల తమ పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో తీవ్ర అనారోగ్యం పాలై మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ ను తొలగించాలి, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోచమ్మవాడ, గణేష్ నగర్, కోతిరాంపూర్ ఈ డివిజన్లకు సంబంధించినటువంటి ఆయా కుటుంబాల ప్రజలు ఎంతగానో ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే కరీంనగర్ కమిషనర్ గారికి, అట్లాగే గౌరవ మినిస్టర్ గారికి మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఈ డంప్ యార్డ్ తోటి రొద్దున సాయంత్రం 24 గంటలు కూడా పొగతోటి ఆ కాలుష్య వాతావరణం లోపల ఆ గాలిని పీల్చుకొని చాలామంది బాధపడుతూ అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కాబట్టి ఇట్టి విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరచడానికి మేమందరం ఏకమై ఈరోజు జేఏసీగా ఏకమై మేము ఆ డంప్ యార్డ్ను తొలగించడానికి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. దయచేసి మా ప్రాణాలను కాపాడండి, మా ప్రాణాలను రక్షించండి అని చెప్పేసి ఒకే ఒక నినాదంతో పార్టీలకు అతీతంగా మేము కుటుంబ సభ్యులుగా ఈరోజు మేమంతా ఏకమై ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. మా యొక్క విన్నపం ఏంటంటే, ఇప్పుడు చాలాసార్లు మనము పర్యావరణం గురించి కాలుష్య నివారణ అంటాం, పర్యావరణ స్పృహ అంటాం. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి విద్యార్థులు, తర్వాత వృద్ధులు ఎన్నో అనారోగ్యాలకు కారణమైనటువంటి ఈ డంప్ యార్డ్ను వెంటనే తొలగించాలని మేము సమిష్టిగా దాదాపు 10,000 మంది 15,000 మంది దీనివల్ల నష్టపోతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కాబట్టి ఈ ఎకో ఫ్రెండ్లీ నేచర్, పర్యావరణ స్పృహ కలిగినటువంటి అధికారులు, ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి మనమంతా దీన్ని వేరే చోటికి తొలగించడం కానీ, లేక రీసైకిల్ చేయడం కానీ ఎటువంటి కార్యక్రమం చేపట్టాలని మేము బలంగా కోరుతున్నాం. ఇది తొలగించే వరకు మేము ఇలానే పోరాడతాం. ప్రత్యక్షంగా వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ, ఉదయం పూట చదువుకునే పిల్లలకు కానీ, తర్వాత యోగా కార్యక్రమాలకు వెళ్తున్నారు, తర్వాత భక్తి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఈ ఇస్కాన్ తర్వాత యోగా కార్యక్రమాలు మహిళలు పాల్గొంటున్నారు.
దీనివల్ల ఈ డంప్ యార్డ్ వల్ల అనారోగ్యం కూడా కలుగుతుంది. దీన్ని ప్రభుత్వాలు అధికారులు స్పందించి దీన్ని వెంటనే తొలగించాలని విన్నవిస్తున్నాం. లో ఉన్నటువంటి డంప్ యార్డు కోతిరాంపూర్ను ఆనుకునే ఉన్నది. దాన్ని చేయడం వల్ల చుట్టూ ఉన్నటువంటి 10 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, కండ్ల మంటలు, నైట్ కానీ మార్నింగ్ కానీ వచ్చేటప్పుడు ప్రయాణికులు కూడా కళ్ళలో పొగజూరి మంటలు వచ్చేసి స్కిడ్ అయ్యి అడ్డం పడుతున్నారు. విపరీతమైన శ్వాసకోశలు ప్లస్ వృద్ధులు బాగా ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం వెంటనే చేయాలి. ఎన్నోసార్లు చేశారు. మొన్న కొత్తపల్లికి అది చేశారు. వాళ్ళు అక్కడ ధర్నా చేయడం వల్ల అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వేస్తున్నారు. రోజు 100 ట్రాక్టర్లు ఆటోలలో మొత్తం చెత్త అంతా ఇక్కడ వేస్తున్నారు. చెత్త ఎండాకాలం రావడం వల్ల మొత్తం అంటుకుంటుంది. విపరీతమైన పొగ, ఆ పొగ మొత్తం మనకు లోపలికి పోతుంది. పొద్దున ఎప్పుడైతే మనకు మంచి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ రావట్లేదు, మొత్తం కార్బన్ డైఆక్సైడ్ లోపలికి పోతుంది. దీనివల్ల కొత్త క్యాన్సర్ అంటే ఎవరికి ఏర్పడినటువంటి తెలియనటువంటి ఎవరికి అంతుచిక్కనేటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని మీకు కంపల్సరీ దీనికి పరిష్కారాన్ని ఏర్పరచాలి, శాశ్వతమైన పరిష్కారం కావాలి. డంప్ యార్డ్ హటావో కరీంనగర్ బచావో అనే నినాదంతో ప్రజలందరూ మమేకమై ఏకకంఠంతో ముక్తస్వరంతో ఈరోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకనంటే చలికాలం వస్తే దాంట్లో నుంచి దోమలు కానీ డెంగ్యూ జ్వరాలతోటి మేము చాలా హాస్పిటళ్ళల్లో అడ్మిట్ అవుతున్నాం. ఎండాకాలం వస్తే అందులో వేసే చెత్త కూడా మంట మండి ఆ మంటతోటి పొగ దుమ్ము ధూళి ప్రతి ఇల్లు మీద వస్తుంది, ప్లస్ రోడ్ల మీదకి వస్తుంది. సాయంత్రం 5 గంటల నుంచి వెళ్ళి పొద్దున 9 గంటల వరకు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాలు అధినిధులు ఒక్కసారి మీరు పర్యవేక్షణ చేయండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గతంలో ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారం ఏంటంటే ప్రభుత్వాలకు నివేదికనిచ్చాయి. అప్పుడు పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తే కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు పెనాల్టీ కట్టారు గతంలో. తర్వాత ఇంకా కొన్ని ఏరియాలు కూడా కవర్ అవుతుంది. రామచంద్రపూర్ కాలనీ, కట్రాంపూర్, సప్తగిరి కాలనీ ఇవన్నీ కూడా ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి చేరి ఇది ధర్నా అంటే ఉవ్వెత్తున ఎగిసిపడక ముందే మీరు నిర్ణయం తీసుకొని మాకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నాము. నగరంలోని అశోక్ నగర్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో నెల 7న బుధవారం కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ తెలిపారు. ఆలయంలో ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. అమ్మవారి జయంతి పురస్కరించుకుని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ రథోత్సవ కార్యక్రమం లోపల మహిళలందరూ ఎరుపు రంగు చీరలు ధరించి అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు చీరలు ధరించి, అదేవిధంగా పురుషులందరూ తెల్లని చొక్కా ధరించి ఈ పూజా కార్యక్రమం లోపల రథోత్సవం లోపల పాల్గొనే విధంగా మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అమ్మవారి పూజా కార్యక్రమాలను అదేవిధంగా రథోత్సవ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడానికి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ గౌరవ డైరెక్టర్లు అందరూ మరియు అదేవిధంగా వివిధ ఆర్యవైశ్య సంఘాలకు చెందినటువంటి సంఘాల అధ్యక్ష ప్రతినిధులు అదేవిధంగా వారి సంఘ కార్యవర్గ సభ్యులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాల లోపల పాల్గొంటున్నారు. అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మాతలు కూడా అధిక సంఖ్య లోపల ఈ కార్యక్రమం లోపల పాల్గొనడం జరుగుతుంది. నగరంలోని రాధా గోవింద మందిరంలో ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ బాధ్యులు నరహరి ప్రభుజీ ఆధ్వర్యంలో సాయంత్రం అభిషేకం, మహానివేదన, హారతి సేవ నిర్వహించారు. అనంతరం రాధా గోవిందుల పల్లకి సేవ కనుల పండుగ జరిగింది. అలకాపురి కాలనీలో అపార భక్తి ప్రపత్తులతో నృత్యాలు చేస్తూ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గోవిందాలయంలో ప్రతిరోజు 5 పర్యాయాలు హారతి లాంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హరే రామ 10th ఫలితాల్లోనూ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి సాత్విక్ 589, విష్ణుప్రియ శివరాణి 588, ఐశ్వర్య 587, సాత్విక్ అన్విత్ 586, ఆశ్రీ చరణ్ కుమార్ అక్షర 585, అక్షర జి శ్రీమేధ, వి శివచరణ్, పి గణేష్, ఎన్ మధుశాలిని, కె వినయ్ 584 మార్కులు ఇలా వందల సంఖ్యలో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని చెప్పారు. 1140 మంది విద్యార్థులకు గాను 861 మంది స్టూడెంట్స్ 500 మార్కులకు పైగా సాధించారని కొనియాడారు. 35 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా, 110 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎగ్జామ్స్ తీసివేసింది. మన దగ్గర ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కాదు, ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ని ఇంకా కూడా మనం ఇలాంటి సిస్టమ్ చిన్న చిన్న కన్ఫ్యూజన్లతో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా రాబోయే రోజుల్లో 10th క్లాస్ పరీక్షలు ఎలా ఉండాలి? ఇవాళ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా మట్టుకు పిల్లలు ఇవాళ 500 ఏవో మార్కులు వచ్చినారు. మరి ఇన్ని మార్కులు వచ్చాయి అంటే నో డౌట్ పిల్లలు కష్టపడి ఉన్నారు. అంతేకాకుండా మన ఎగ్జామినేషన్ సిస్టమ్ను కూడా ఇంకా టైటన్ చేయాల్సిందిగా నేను భావిస్తున్నాను. ఇవాళ స్టేట్లో టాప్ 5 జిల్లాలు ఏదైతే ఉందో వారిని కాకుండా లీస్ట్ వచ్చిన వాళ్ళని జనరల్లీ షోకాజ్ నోటీసులు మందలిస్తారు. నేనైతే అంటాను I congratulate all of my friends who got highest marks. This is all because of the All Force management which held continuous tests and improved our knowledge. I'm very happy for these marks and I wanna become a software engineer and I think I can achieve my goal if I continue in All Force. ఎస్ఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని శ్రీ చైతన్య ఐపీఎల్ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏజీఎం రాజు, ప్రిన్సిపల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో వీరేంద్రగిరి రాజశ్రీ 594 మార్కులు, కరీంనగర్ జోన్లో తిమ్మాపూర్ బ్రాంచ్ విద్యార్థిని శ్రీహన్స్క 588 మార్కులు సాధించారని తెలిపారు. కరీంనగర్ సిఓ ఐపీఎల్ విద్యార్థి ధీరజ్ రెడ్డి 587, ఆరుష్ 586, స్పందన 581 మార్కులు సాధించారని, 550కి పైగా 40 మంది విద్యార్థులు, 500కు పైగా 52 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమ నాగేంద్ర, చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లంపాటి శ్రీవిద్య అభినందించారు. ఈ కార్యక్రమంలో సదాశివరెడ్డి, అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. దోహదపడినటువంటి మా ప్రిన్సిపల్స్కి, తల్లిదండ్రులకి, మా యొక్క అధ్యాపక బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇంతటి మంచి అచీవ్మెంట్ కారణమైనటువంటి మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అకాడమిక్ కరిక్యులమే దీనికి ముఖ్య ఉద్దేశము. అంటే శ్రీ చైతన్య అకాడమిక్ కరిక్యులంలో మాకు ఒక పక్కా ప్రణాళికతో కూడుకున్నటువంటి అకాడమిక్ కరిక్యులం ఉన్నది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మేము సాధించగలుగుతున్నాము. ఇలాంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఒక్కొక్క ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లోనే కాదు, మొన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొన్న రిలీజ్ చేసినటువంటి జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10లో మనకు ఆల్ ఇండియా టాప్ 1 ర్యాంక్, అదేవిధంగా 1 ర్యాంక్స్ 2 రావడం, అలాగే 10లో 9th ర్యాంక్ అండ్ 10th ర్యాంక్ కూడా రావడం జరిగింది. 10th ఫలితాల్లో కరీంనగర్, జగిత్యాల్లో మానేరు విద్యా సంస్థల విద్యార్థులు అద్వితీయ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆ విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. విద్యా సంస్థలకు చెందిన జి లాస్యప్రియ 576 మార్కులు సాధించి టాపర్ గా నిలిచినట్టు తెలిపారు. ఎస్బి విష్ణుశ్రీ 575 మార్కులు, జి ప్రజ్ఞ 574 మార్కులు, డి మహిత, ఆర్ నందితలు 566 మార్కులు, ఇలా 45 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించినట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం తమ విద్యా సంస్థల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సెమ్స్ ఒలింపియాడ్ లో మానేరు విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు కైవసం చేసుకున్నట్టు గుర్తు చేశారు. విద్యార్థులను విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటు ప్రిన్సిపల్లు, వైస్ ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. కాకపోతే ఈ ఫలితాల్లో ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు 10 GPA వచ్చేటువంటి అర్హత ఉండి ఎంతోమంది ఉన్నారు ఇందులో. అంటే 10 GPA కంటే A1 కనుక వస్తే అన్ని సబ్జెక్టులో వాళ్ళు 10 GPA ఇంచుమించు ఒక 12-13 మెంబర్స్ ఇప్పుడు వచ్చి ఉన్నారు 10 GPA ఇచ్చి ఉంటే కనుక. కానీ కొంత హయ్యెస్ట్ మార్క్స్ సాధించినటువంటి వ్యక్తులు కూడా కొంత బయట నిలుస్తాను. వాళ్ళు 575, 80 దాకా వచ్చినా కూడా 582 అంటే ఆటోమేటిక్గా 9.8. కానీ ఇక్కడ ఈ తక్కువ మార్కులు వచ్చిన 10 GPA ఏదైతే ఉందో కవర్ అయ్యేటువంటి అవకాశం పిల్లలకు ఉండేది. కానీ మన ఉద్దేశం ఏంటంటే 10 GPA మెథడే చాలా బాగుంటుంది ఈ మార్క్స్ కంటే. అయినా మాకు మంచి మార్కులు వచ్చినప్పటికీ ఈ GPA సిస్టమ్ కొనసాగితే బాగుంటుందని. I'm proud to be a Manerian and my chairman sir Kadari Anantareddy sir and my director madam Sunita madam supported me and all our staff people supported, and we have conducted many studies in our schools and our teachers helped a lot, and today this success is not only mine but also my entire school. Thank you. My ambition is to become an engineer and my school helped me to succeed it. Thank you.
10వ తరగతి ఫలితాల్లో సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు టాప్ లో నిలిచారు. నగరంలో మంకమ్మతోట భగత్ నగర్ లోని సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు అత్యంత ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి విద్యార్థుల్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన 109 మంది విద్యార్థులు 550కి పైగా 179 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారన్నారు. అత్యధికంగా 584, 582, 581, 580, 579 మార్కులు పొందారన్నారు. మొత్తం 400 మందికి గాను 100% ఉత్తీర్ణత నమోదైందన్నారు. విద్యార్థులను శ్రీపాల్ రెడ్డి ఉపాధ్యాయులు అభినందించారు. మా దగ్గర చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడం అనేది సిద్ధార్థ స్కూల్కు ఉన్నటువంటి ప్రత్యేకత. గత 10 సంవత్సరాల నుండి మీరు మా రిజల్ట్స్ గమనించినట్టయితే ఎప్పుడు కూడా మీకు ఇది ప్రూవ్ అవుతూనే ఉంటుంది. దాదాపు అంటే 70% మంది పిల్లలు అంటే ఏ ఒక్కరు అన్ని క్యాంపస్లలో 100% రిజల్ట్స్. ప్రతి క్యాంపస్లో 584, 581, 569 హైయెస్ట్ మార్కులతో పాటు 70% పిల్లలు అది చాలా అంటే 500 పైన మార్కులు రావడం అనేది చాలా నిజంగా అచీవ్మెంట్. దీనికి సహకరించినటువంటి టీచర్స్ అందరికీ, తల్లిదండ్రులకు, మా వెల్ విషర్స్కి, ప్రత్యేకించి కష్టపడి చదివినటువంటి విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎస్ఎస్సీ ఫలితాల్లో కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. నగరంలో లక్ష్మీనగర్ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులను ఆ విద్యా సంస్థల కరెస్పాండెంట్ కామేశ్వరరెడ్డి, డైరెక్టర్ రాజయ్య రెడ్డి, ప్రిన్సిపల్ అంజయ్య అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజయ్య రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులు 588, 574, 571, 565 మార్కులు సాధించారన్నారు. 37 మంది విద్యార్థుల్లో 23 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను వారు అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత మార్కులు సాధించేలా విద్యార్థులకు మంచి బోధన అందించనున్నట్టు చెప్పారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించినటువంటి ఎస్ఎస్సి 2025 ఫలితాలలో మా కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి పిల్లలు 588 అండ్ 571, 574, 565 మార్క్స్తో పాటుగా అనేక మంది విద్యార్థులు 37 మంది విద్యార్థులకు గాను 23 మంది 500 అబవ్ మార్కులు సాధించడం జరిగింది. ఇటు విజయానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు మా తోటి ఉపాధ్యాయులకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. I am the student from Kakatiya Olympiad School. I feel very happy. I got 574 marks out of 600. I feel very proud to be student of this school, and I am thankful to management because they have provided me very good education, and I am thankful to them. I feel very proud. 10వ తరగతి ఫలితాల్లో ఎస్విజేసి విద్యా సంస్థలు, జాన్సన్ గ్లోబల్ హై స్కూల్ కోరా విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా నగరంలో ఆయా పాఠశాలలో విద్యార్థుల్ని అభినందించారు నిర్వాహకులు. ఈ విద్యా సంస్థల సెక్రటరీ కరెస్పాండెంట్ ఉట్కూరు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ కె వినూత్న 580, తరుణిక, పూజిత, ఎన్ శ్లోకారెడ్డి 572 మార్కులు సాధించినట్లు తెలిపారు. 500కు పైగా 50 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థుల్ని డైరెక్టర్స్ ఉటుకూరు మహిపాల్ రెడ్డి, మేడ వెంకట వరప్రసాద్, కాంతాల రామరెడ్డి, వంగళ సంతోష్ రెడ్డి, సింహాచలం హరికృష్ణ అభినందించారు. Really, the children belongs to our JJHS and Kora have given outstanding score in state level. That is absolutely welcoming news. We feel very proud and happy to announce that particular results out of 600. The children belongs to our school have cracked 580 Vinutana, 572 Tharunika, 572 Sloka, 572 Pujita Gaud, and followed by in number of students are there. Out of 100 students from both schools, we have got more than 55 students. They have crossed 500 score, and almost 100% results we have given. Both. I thank my teachers and my parents who motivated us, and I special thank to my teachers for the schedule they prepared and the strategy they have made, and special thanks to the school management for the motivation they have given. Without fear we wrote our exams, and I am very happy with the results. Thank you everyone. Vinutna. This is Tarunika. I scored 572 out of 600. I am very happy of my result, and I thank my teachers, parents, and everyone who supported me. Thank you. I have studied my 10th class in Kora High School. So we got our results. I scored 561 out of 600. I am very happy with my result. I am very thankful to our management who believed in us, and they helped a lot to us to score these marks. Very thankful to them. I want to express my great thanks.
ప్రకటించిన 10th ఫలితాల్లో నగరంలో 11వ డివిజన్ కట్టరాంపూర్ కాకతీయ స్మార్ట్ స్కిట్స్ పాఠశాల విద్యార్థులు మరొకసారి అత్యుత్తమ మార్కులు సాధించారు. పాఠశాల నుంచి మొత్తంగా 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 11 మంది విద్యార్థులకు 500 మార్కులు సాధించినట్టుగా పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ తెలిపారు. ఇందులో సుశాంక్ 556 మార్కులు, పూర్ణశ్రీ 546 మార్కులు, హారిక 529 మార్కులు, శ్రీజ 524 మార్కులు, హర్మిత్ కౌర్ 522 మార్కులు, సిద్ధార్థ 521 మార్కులు, అనీష్ 517 మార్కులు, లక్ష్మీ మనోజ్ఞ 516 మార్కులు సాధించినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల్ని కరెస్పాండెంట్ తో పాటు ప్రిన్సిపల్ అభినందించారు. మార్కులతో మరీ మా కాకతీయ విజయ పతాకాన్ని ఎగురవేశారు. మొత్తంగా మా పాఠశాల నుంచి 19 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాక 19 మందికి 19 మంది పాస్ అవ్వుకుంటూ 11 మంది విద్యార్థులు 500 మార్కులకు పై చిలుకు సాధించారు. అందులో 556 మార్కులతో సుశాంక్, 546 మార్కులతో పూర్ణశ్రీ, 529 మార్కులతో హారిక, ఇలా చాలామంది అప్పటి జీపీఎస్ సిస్టమ్కి కానీ ఇప్పుడు మార్కుల సిస్టంలో కానీ ఎటువంటి తేడా లేకుండా మా విద్యార్థులు చాలా బాగా రాసి దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కరీంనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. నగరంలో తెలంగాణ చౌరస్తాలో ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్, మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిట్టిబాబు, నగర జోన్ అధ్యక్షులు అవదుర్తి శ్రీనివాస్, జాడి బాలరెడ్డి, మామిడి చైతన్య పాల్గొన్నారు. మన జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అది నిజంగా కూడా భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. 1931 తర్వాత ఏ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు భారతదేశంలో నివసిస్తున్న 140 కోట్ల జనాభాలో ఏ జనాభా ఎంత ఉన్నది, ఏ కులాల సంఖ్యన ఎంత ఉందనేది లెక్కలు తీయాలని నిర్ణయం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇది మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకున్న కార్యక్రమం వల్ల రాబోయే జనరేషన్స్కు ఒక భారతదేశంలో ప్రతి ఒక్క లెక్క కూడా కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు మేలు చేకూర్చేదిగా, భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు అన్ని వర్గాల వారికి సంతృష్టి పరిచేలుగా ఉంటుందని చెప్పి సర్వ తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎర్ర జెండా రెపరెపలు, మేడే వేడుకల్లో కార్మిక సంఘ ప్రతినిధులు. అభివృద్ధి పనులు ప్రారంభించిన సుడా చైర్మన్, రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. డంపింగ్ యార్డుపై రోడ్డెక్కిన బాధితులు, తొలగించాలని రాస్తారోకో. 10th ఫలితాల్లో ప్రైవేటు స్కూళ్ల హవా, ప్రతిభా విద్యార్థులకు అభ్యంతర వెల్లువ. ఇవి నాటి మానేరు న్యూస్. నమస్తే.